పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు ఈ ఉదయకాల శ్రమమున స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మల్ని గడిచిన దినాలంతా కాచి కాపాడి నీ కృపను భద్రపరిచి ఈ 2024 సంవత్సరం 7వ మాసం మొదటి పునరుత్థాన దినాన నీ సన్నిధిలో చేర్చి నిన్ను స్తుతించి కీర్తించి ఆరాధించి నీ మాటలు ధ్యానించుకోవడానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలనైనా. మా పాపలను బట్టి ప్రతీకారం చూపక, మా దోషాలను బట్టి ద్వేషించక, నీ పరిశుద్ధాత్మ ద్వారా పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పించి రక్షించి నీ బిడ్డలుగా చేసుకుని మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టక నీ పరిశుద్ధాత్మను మాకిచ్చి, నీ జీవవాక్యాన్ని మాకిచ్చి, మాతో బుట్టవులని, తండ్రి ఇంటి వారిని, రక్త సంబంధికుల్ని, బంధుమిత్రుల్ని, ఇరుగు పొరుగు వారిని, ఇంకా అనేకులను రక్షణను నడిపించాలని ఆశించి మా ఆయుష్ను పొడిగిస్తున్నారు. కాబట్టి మేము కూడా నీ ఉన్నతమైన పిలుపునకు తగినట్లుగా నడుచుకుంటూ ఏ ఒక్కరికి ఆటంకంగా ఉండకుండా నీకు మహిమకరంగా ప్రతి ఒక్కరి ప్రయోజనకరంగా ఉన్నట్లు నీ ఆత్మశక్తితో నింపి నడిపించండి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమన్నారు. నీ ఎదుట పవిత్రమును నిష్కళంకమును భక్తి దిక్కులేని పిల్లలను, విధవాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించు. ఇహలోక మాలిన్యం అంటుకోకుండా తను తాను కాపాడుకొనుట అన్నారు. సంపూర్ణ భక్తి కలిగి, మాన్యత కలిగి, నెమ్మదిగా, సుఖముగా బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీకు అంగీకారంగా ఉండటానికి శక్తి దయచేయండి. ఈ ఓబులనాయుడుపాలెం గ్రామాన్ని ప్రేమించి ప్రభా గత సుమారుగా 30 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు. నేను కూడా నీ చిత్తాన్ని నెరవేర్చడానికి, అలాగే నీవు ఇచ్చిన చిన్న మందని నీ కొరకు పెంచడానికి, నీ కొరకు సిద్ధపరచడానికి, వారి ద్వారా అనేకులు వాళ్ళ రక్త సంబంధికులు కూడా రక్షణ పొందుకోవటానికి మాదిరిగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నానైనా. ఈ ఓబులనాయుడు గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబము రక్షణ కుటుంబంగా ఉండాలని పేరు పేరున ప్రార్థిస్తున్నాను. నీ గుప్పులు ఇప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తా అన్నారు. నీ మహిమలో నుండి క్రీస్తు యేసు ద్వారా ప్రతి ఒక్క అవసరత తీరుస్తానన్నారు. అలాగే వ్యాధుల్లో, బాధలో ఉన్న వారికి స్వస్థత కలిగించండి. నెమ్మది లేని వారికి, సమాధానం లేని వారికి నెమ్మదిని అనుగ్రహించండి, సమాధానాన్ని అనుగ్రహించండి. కుటుంబాలు రక్షణ పొందినట్లు చేయండి. ఏ వ్యసనాలతో ఉన్నారో విడుదల, విమోచన అనుగ్రహించండి. అలాగేనైనా నువ్వెంత గొప్ప దేవుడు ప్రత్యక్షపరుచుకొని కుటుంబాలు పరలోకి చేర్చబడినట్లు ఈ చిన్న సహవాసం నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిందిగా ఉండాలని, ముడత, మచ్చ, కళంకం లేనిదిగా ఉండాలని, పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగలదిగా ఉండాలని, నాయన జీవముగల దేవుడి సహవాసముగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. నాయన ఉదయకాల సమయంలో వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నిన్ను స్తుతిస్తూ, రావలసిన బిడ్డల కోసం ప్రార్థిస్తూ, రాలేకపోతే వారు విజ్ఞాపన చేస్తూ యేసు ప్రభువును ప్రార్థించి స్తుతించి ఆరాధన ప్రారంభం చేసుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పాట పాడుకుందాం రండి. స్తుతికి పాత్రుడా
ప్రతి క్షణం దివిని దూత గణము పరమున శుద్ధుడు పరిశుద్ధుడనచు పొగడుచుండగా శుద్ధుడు పరిశుద్ధుడనచు పొగడుచుండగా నేను కూడా చేరి స్తుతింతునేసువా నేను కూడా చేరి స్తుతింతునేసువా స్తుతి 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 స్తుతికి పాత్రుడా ప్రతి క్షణం దివిని దూత గణము పరమున రాజువై రాజువై తండ్రితో సీనుడై మహిమదే అంబుతో నుండగా రాజువై రాజువై తండ్రితో సీనుడై మహిమదే అంబుతో నుండగా నేను కూడా చేరి స్తుతింతునేసువా స్తుతి 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 స్తుతికి పాత్రుడా ప్రతి క్షణం దివిని దూత గణము పరమున స్తుతి 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 స్తుతికి పాత్రుడా సిల్వలో స్రవించిన నీ రక్తమే నా హృదయమున్ హిమము కంటే తెల్లగా మార్చిన సిల్వలో స్రవించిన నీ రక్తమే నా హృదయమున్ హిమము కంటే తెల్లగా మార్చిన భక్తి బలులకాశ్రయంబు నీదు పాదములే భక్తి బలులకాశ్రయంబు నీదు పాదములే నేను కూడా చేరి స్తుతింతునేసువా నేను కూడా చేరి స్తుతింతునేసువా స్తుతి 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 స్తుతికి పాత్రుడా ప్రతి క్షణం దివిని దూత గణము పరమున స్తుతి 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 స్తుతికి పాత్రుడా లోకము శరీరము సాతానుడు నా వైరులై నన్ను కవ్వించి మోసగించిన లోకము శరీరము సాతానుడు నా వైరులై నన్ను కవ్వించి మోసగించిన కంటి పాపరీతి నన్ను కాచి ఉంటివి కంటి పాపరీతి నన్ను కాచి ఉంటివి నేను కూడా చేరి స్తుతింతునేసువా నేను కూడా చేరి స్తుతింతునేసువా స్తుతి 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 స్తుతికి పాత్రుడా ప్రతి క్షణం దివిని దూత గణము పరమున
స్తుతి 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 స్తుతికి పాత్రుడా ప్రతి క్షణం దివిని గణము పరమున శుద్ధుడు పరిశుద్ధుడనచు పొగడుచుండగా శుద్ధుడు పరిశుద్ధుడనచు పొగడుచుండగా నేను కూడా చేరిని స్తుతింతునేసువా నేను కూడా చేరిని స్తుతింతునేసువా స్తుతి 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 స్తుతికి పాత్రుడా. హల్లెలూయా. పాటలు సంతోషముగా పాడుచు తీయను వెళ్ళుదము పాడుచు తీయను వెళ్ళుదము లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడెసు లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడెసు కొంతవలే నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు కొంతవలే నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము పాడుచు సియోను వెళ్ళుదము ఐగుప్తును విడిచినట్టి మీరు అరణ్యవాసులీ ధరలు ఐగుప్తును విడిచినట్టి మీరు అరణ్యవాసులీ ధరలు నిత్య నివాసములే దిలలోన నేత్రాలు కానను బయటెప్పుడే నిత్య నివాసములే దిలలోన నేత్రాలు కానను బయటెప్పుడే సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము పాడుచు సియోను వెళ్ళుదము మారాను పోలిన సీదైన స్థలములు ద్వారపువలసి యున్నానివి మారాను పోలిన సీదైన స్థలముల ద్వారపువలసి యున్నానివి నీ రక్షకుండగు యేసే నడుపును మారాని తనదు మాటనము నీ రక్షకుండగు యేసే నడుపును మారాని తనదు మాటనము సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము పాడు
పరలోకమే నా దేశము, నేనచ్చటికి వెళ్ళిపోతాను. పరలోకమే నా దేశము, నేనచ్చటికి వెళ్ళిపోతాను. అచ్చటానందమానందమానందమే, ఎంతో ఆనందమానందమానందమే. అచ్చటానందమానందమానందమే, ఎంతో ఆనందమానందమానందమే. పరలోకమే నా దేశము, నేనచ్చటికి వెళ్ళిపోతాను. పరలోకమే నా దేశము, నేనచ్చటికి వెళ్ళిపోతాను. జ్యేష్ఠుల మహోత్సవం నేను చూస్తూ ఉంటాను. దేవదూతలతో నేను పాడుతుంటాను. జ్యేష్ఠుల మహోత్సవం నేను చూస్తూ ఉంటాను. దేవదూతలతో నేను పాడుతుంటాను. దుఃఖమంటూ నాకు రానే రాదు, నా బాష్ప బిందువులు తుడవబడును. దుఃఖమంటూ నాకు రానే రాదు, నా బాష్ప బిందువులు తుడవబడును. అచ్చటానందమానందమానందమే, ఎంతో ఆనందమానందమానందమే. అచ్చటానందమానందమానందమే, ఎంతో ఆనందమానందమానందమే. పరలోకమే నా దేశము, నేనచ్చటికి వెళ్ళిపోతాను. పరలోకమే నా దేశము, నేనచ్చటికి వెళ్ళిపోతాను. జీవ ఫలములు నేను భుజిస్తూ ఉంటాను. జీవ బుగ్గలు నేను త్రాగుతుంటాను. జీవ ఫలములు నేను భుజిస్తూ ఉంటాను. జీవ బుగ్గలు నేను త్రాగుతుంటాను. జీవమకుటం నేను ధరించెదను. జీవాధిపతితో జీవించెదను. జీవమకుటం నేను ధరించెదను. జీవాధిపతితో జీవించెదను. అచ్చటానందమానందమానందమే, ఎంతో ఆనందమానందమానందమే. అచ్చటానందమానందమానందమే, ఎంతో ఆనందమానందమానందమే. పరలోకమే నా దేశము, నేనచ్చటికి వెళ్ళిపోతాను. పరలోకమే నా దేశము, నేనచ్చటికి వెళ్ళిపోతాను. శుద్ధ సువర్ణం దాని మార్గములు, అమూల్య రత్నములు దాని ప్రాకారము. శుద్ధ సువర్ణం దాని మార్గములు,
అమూల్య రత్నములు దాని ప్రాకారము. రాత్రంటూ ఇప్పుడు రానే రాదు, గొర్రె పిల్ల నిత్యం ప్రకాశించును. రాత్రంటూ ఇప్పుడు రానే రాదు, గొర్రె పిల్ల నిత్యం ప్రకాశించును. అచ్చటానందమానందమానందమే, ఎంతో ఆనందమానందమానందమే. అచ్చటానందమానందమానందమే, ఎంతో ఆనందమానందమే. పరలోకమే నా దేశము, నేనచ్చటికి వెళ్ళిపోతాను. పరలోకమే నా దేశము, నేనచ్చటికి వెళ్ళిపోతాను. హల్లెలూయా. సమర్పించుకుని మన రక్షణని కాపాడుకుంటూ మన ద్వారా ఇంకా మన తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు అనేకులు కూడా ఆరాధన సాగుతారు. అలాగే సర్వలోకవాసులు నీ
పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. హల్లెలూయా. 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 యేసు ప్రభువు మారని దేవుడు. యేసు ప్రభువు మారని దేవుడు. యేసు ప్రభువు మారని దేవుడు. యేసు ప్రభువు మారని దేవుడు. హల్లెలూయా. 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 ప్రార్థన. ప్రేమ నమ్మకం మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను నైనా. దూరస్థలమైన మమ్మల్ని శిలువ రక్తము చేత సమీపస్తులుగా చేసుకున్నారు. దేవుడు లేని ప్రజగా ఉన్న మమ్మల్ని జీవముల దేవుని పిల్లలుగా మార్చుకున్నారు. నీ ఆత్మను మాకించి, నీ జీవవాక్యాన్ని మాకించి, మా తోబుట్టుల్ని, రక్త సంబంధికుల్ని, బంధుమిత్రుల్ని, నిరూపణ వారిని ఏర్పాటు ఇంకా కొన్ని రక్షణలో నడిపించాలని ఆశించి మా ఆయుష్ను పొడిగించి మరొక పునరుద్ధరణ దినాన్ని ఇచ్చి నీ మందిరంలో మమ్మల్ని చేర్చారు. ఇప్పటివరకు చేసిన సహాయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ, ప్రభా మా ఆత్మీయ జీవితంలో మేము ఎలాగుండాలో తెలుసుకొని అనుసరించడానికి, మరణం వరకు నమ్మకముగా ఉండటానికి, నీవిచ్చే జీవ కిరీటం పొందుకోవటానికి, మా ద్వారా ఇంకా అనేకులు పొందుకోవటానికి సహాయం చేయమని నీకు అప్పగించుకుంటూ నీ సహాయం కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. ప్రభు నామమున మీ అందరికీ నా శుభాభివందనలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చిన ఈ రక్షణని భయముతో వణుకుతో కొనసాగించుకుంటూ ఉండాలని, మన తోబుట్టువులు, స్నేహితులు, కుటుంబీకులు ఇంకా అనేకులు దేవుడు సిద్ధపరిచిన రక్షణ పొందాలని ఆశించి మన ఆయుష్ను పొడిగించారు. ఈ 2024 సంవత్సరంలో 7వ మాసంలో మొదటి పునరుద్ధాన దినాన మనల్ని ఆయన సన్నిధిలో చేర్చి దేవుని మాటలు ధ్యానించుకోవటానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం నుండి 32వ వచనం వరకు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం నుండి 32వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. అపవాదికి చోటియ్యకుడి, దొంగిలవాడు ఇక మీదట దొంగిలక, అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. వినువారికి మేలు కలుగునట్లు
అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మని దుఃఖపరచకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషమును, కపటం, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా తండ్రి, మరొకసారి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. శరీర సంబంధముగా ఉన్న మమ్మల్ని ఆత్మ సంబంధులుగా మార్చుకున్నారు. లోక సంబంధులు మమ్మల్ని పరలోక సంబంధులుగా చేసుకున్నారు. మా ద్వారా ఇంకా అనేకులు ఆత్మ సంబంధులుగా, పరలోక సంబంధులుగా మారాలని ఆశపడి మా ఆయుష్ను పొడిగించారు. మేము ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాం, మా ముందుకు తీసుకొచ్చిన వాక్య భాగముల నుంచి మాతో మాట్లాడమని, మేము గ్రహించి అనుసరించి మరణం వరకు కాపాడుకోవటానికి సహాయం చేయమని, రావలసిన నీ బిడ్డల్ని త్వరపెట్టి నడిపించమని, కుటుంబాలు పరలోకం చేర్చబడినట్లు చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం చదువుకున్న వాక్య భాగములో ప్రభువుని అంగీకరించిన మనం ఎలా ఉండాలో తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడండి. మనం ప్రభువుని అంగీకరించాం, మారు మనసు పొందాం, బాప్తిస్మం పొందాం, పరిశుద్ధాత్మను వరాన్ని పొందాం, పాటలు పాడుతున్నాం, ఆరాధిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం. కాదు అని నేను అనట్లా. వాటితో పాటు మనకి ఇంకా కొన్ని లక్షణాలు కావాలి, కొన్ని ప్రత్యేకతలు మనలో ఉండాలి. అదే ప్రభు ఆశపడుతున్నాడు. మనం చదివిన వాక్య భాగంలో మొదటిగా అపవాదికి చోటు ఇవ్వకండి అన్నాడు. తర్వాత దేవుని పరిశుద్ధాత్మని దుఃఖపరచకండి అన్నాడు. ఎలా ఉండాలో తెలుసుకోండి, అనుసరించండి అంటున్నాడు. ప్రభు ఈ రోజున నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించిన మేము అపవాదికి చోటిస్తున్నామా? దేవుని పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నామా? నీవు అనుకున్నట్లుగా మేము ఉంటున్నామా? వాళ్ళని వీళ్ళని మనం విమర్శించద్దు, మనల్ని మనం పరీక్షించుకుందాం. మనకు చేత కాదని దేవుడే తన పరిశుద్ధాత్మను మనకిచ్చాడు, తన జీవవాక్యాన్ని మనకిచ్చాడు. ఎందుకు అంటే మనం ఆయన అనుకున్నట్లుగా ఉండాలని. మనం ఆయన అనుకున్నట్లుగా ఉండాలని. తర్వాత తన వాక్యాన్ని మనకిచ్చాడు, మనం బ్రతుకుతూ ఉండాలని. ఇంకో రకంగా చూస్తే పాపముల విషయమై చనిపోయిన వారంగా ఉండాలని. ఇంకను అనేకులు బ్రతికించాలని. చాలామంది ఇంకా
బ్రతకలా, చనిపోయిన స్థితిలోనే ఉన్నారు. కాబట్టి మనం కనీసం మన తోబుట్టుల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని, పిల్లల్ని, ఇరుగు పొరుగు వారిని కనీసం దేవుని రాజ్య వారసులుగా నడిపించాలని ఆశపడుతున్నాడు. ప్రభా, ఈరోజు నేను ఎలా ఉన్నా చాలా మందికి అర్థం కావట్లేదండి, తెలుసుకోలేకపోతున్నారు. పౌలు గారు చెప్తారు, అపవాది వెలుగుదూత వేషం ధరించుకొని నీతి పరిచారకులుగానే ఉంటాడట. వెలుగుదూత వేషం ధరించుకొని నీతి పరిచారకులుగానే ఉంటారట. మరి మనకి ఎలా అర్థమవుతుంది? మనకు ఎలా తెలుస్తుంది? ప్రభువుని అంగీకరించిన తర్వాత ఈ 38 సంవత్సరాల్లో అనేక రీతులుగా దేవుడు నాకు తెలియచేశాడండి. తెలియజేసిన మాటల్ని అపవాది ఎత్తుకొని పోకుండా ఉండేటట్లుగా ప్రార్థించుకోవటం నేర్పించాడు. అలా ప్రార్థించుకుంటున్న నేను ఇతరులకు కూడా, దేవునికి కూడా ప్రయోజనకరంగా ఉండాలని ఆశించి నా ఆయుష్ను పొడిగిస్తున్నాడు. కాబట్టి దినాన నేను అపవాదికి చోటిచ్చానా? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నానా అని స్వపరీక్ష ప్రతి క్షణం చేసుకోవాల్సిందే. ప్రతి క్షణం జాగ్రత్త పడతాం. అపవాదికి చోటివ్వకండి అని చెప్పాడు. ఎందుకు? అపవాదికి చోటివ్వకండి అని ఎందుకు చెప్పాడు? మొట్టమొదటిగా అపవాది అనుమానాన్ని కలిగిస్తాడు. అపవాది అనుమానాన్ని కలిగిస్తాడు. రెండవదిగా అపవాది దురాశను చూపిస్తాడు. దురాశని చూపిస్తాడు. మూడవదిగా అపవాది మనల్ని పాపం చేయటానికి పురికొల్పుతాడు. అనుమానాన్ని కలిగిస్తాడు, దురాశను చూపిస్తాడు, పాపం చేయటానికి వాడు ప్రోత్సహిస్తూ ఉంటాడు. ప్రభు, మరి రోజున నా ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నాను, ఏం చేస్తున్నాను? అనుమానాన్ని కలిగిస్తాడు అపవాది. ఆదికాండం 3వ అధ్యాయం అంటాడు, ఇది నిజమా? దేవుడు మిమ్మల్ని ఏమన్నా తినద్దన్నాడా అని ఒక ప్రశ్న. ఇది నిజమా? దేవుడు మిమ్మల్ని ఏమైనా తినద్దన్నాడా అని సర్పరూపంలో వచ్చి హవ్వతో మాట్లాడాడండి. సర్పరూపంలో వచ్చి హవ్వతో మాట్లాడాడు. ప్రారంభం అది. తర్వాత దురాశను పుట్టించాడు. తర్వాత పాపాన్ని చేయించాడు. కానీ జాగ్రత్త పడదాం. పౌలు గారు అదే చెప్పారు, వెలుగుదూత వేషం ధరించుకొని నీతి పరిచారకులుగా పనిచేస్తూ ఎంత తెలివిగా ఉంటాడంటే
అంత తెలివితేటలన్నీ ఉపయోగిస్తాడు. పర్లేదు పర్లేదు, ప్రభువుని అంగీకరించావు కదా, పర్లేదు, బాప్తిసం పొందావు కదా, పర్లేదు అని పర్వాలేదు అని ఒక చిన్న తలంపుని మనలో పుట్టిస్తాడు. పర్వాలేదులే, దేవుడు క్షమిస్తాడులే, ఉంది, క్షమిస్తాడు. కానీ తర్వాత ఎలాగుండాలి? క్షమించాడు అంటే ఏం చేసాం? ఒప్పుకున్నాం, అయ్యా నేను పలానా పాపం చేశానయ్యా, పలానా అనుమానానికి తావిచ్చానయ్యా, పలానా దురాశ నన్ను ఇలా చేసిందయ్యా, నన్ను క్షమించయ్యా అని ప్రార్థన కూడా చేయిస్తాడు. మరలా అది చేపిస్తాడు. మరలా అది చేయటానికి ప్రోత్సహిస్తాడు. పర్వాలేదు, మళ్ళా చెప్పు అదే మాట, పర్వాలేదు, మళ్ళా చెయ్యి అదే ప్రార్థన, పర్వాలేదు అని ఎన్నిసార్లు ఎన్ని కోట్ల మందిని వాడు అలా చేశాడో. ప్రభు ఈ రోజున నా జీవితంలో ఎలాగున్నాను? అనుమానాన్ని కలిగించేవాడు అపవాది, సమాధానాన్నిచ్చి సరిచేసేవాడు దేవుడు. అర్థమైందా? సమాధానాన్ని ఇస్తాడు, సరిచేస్తాడు దేవుడు. ప్రభు మరి రోజున నాలో ఉన్న అనుమానాలు పోయినాయా? నాలో ఎటువంటి అనుమానం లేకుండా ఉన్నానా? ఇది నిజమా అంటాడంతే. అనేసరికి ఏదో పుట్టుద్ది, మనకి ఏదో పుట్టుద్ది. ఏం పుట్టింది? వాడు అనుకున్నది పుట్టుద్ది మనలో. దురాశ. దురాశ అంటే ఏంటో కాదు, దుష్టుడు కలిగించే ఆశ, దుష్టుడు చూపించే ఆశ. ఇక ఎంతకాలం ఇట్లా ఉంటావు? ఎదుగు బొదుగు లేకుండా. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళ కోసం ఏమి చేయవా? పుట్టిస్తుంటాడు రకరకాల ఆలోచనలు. కానీ జాగ్రత్త పడాలి. అపవాది అనుమానాన్ని కలిగిస్తాడు, దురాశని చూపిస్తాడు, పాపం చేయటానికి ప్రోత్సహిస్తాడు. కాబట్టి ప్రభువా, నిన్ను అంగీకరించిన నాలో ఎటువంటి సందేహం, అనుమానం ఉండకూడదు అని ప్రార్థించడం మనం అలవాటు చేసుకోవాలి. సందేహం కానీ అనుమానం కానీ నాకు కలగకుండా చెయ్యి అని ముందుగా మన కోసం మనల్ని ప్రార్థన చేసుకోవటం నేర్చుకోవాలి. ప్రభు ఈ రోజున అలాంటి ప్రార్థన నాలో ఉందా? అలాంటి ఆత్మీయ జీవితంలో నేను నడిపించబడుతున్నానా? నాకు చూపించు, నాకు నేర్పించు, నన్ను నడిపించు. ప్రార్థన అంటే ఏదో కాదు, ముందు మన గురించి మనం చేసుకోవాలి. నా దేహములో తల నుంచి పాదం వరకు ఉన్న అవయవాలలో ఏదైనా పాపం ఉంటే నాకు చూపించయ్యా అని అడగాలి.
ప్రభు ఈ రోజున నేను రక్షించబడ్డా కాదన్నట్ల నా లోపల నేను చూసుకోవాలి. తర్వాత నీ కొరకు జీవించాలి, చనిపోయేంత వరకు కూడా కాపాడుకోవాలి. మరికొందరిని దేవుని రాజ్య వారసులుగా, కనీసం నా ఇంటి వారిని, తోబుట్టువుల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని, ఇరుపొరుగు వారిని, కనీసం నేను ఎక్కడికెక్కడికో పోలేకపోవచ్చు, టైము దొరకట్లేదు, అయినా మనం ఉన్న చోటని యుక్తముగా ప్రార్థించడం నేర్చుకోవాలి. కాబట్టి ప్రభువా, నేను చేసే ప్రార్థన నీకు యుక్తముగా ఉంటుందా అని అడగాలి. నేను చేసే ప్రార్థన నీకు యుక్తముగా ఉంటుందా, లేకపోతే వినేవాళ్ళకి, లేకపోతే చేసే నాకు యుక్తముగా ఉంటుందా ఆలోచన చేయాలి. అందుకోసం రోమ పత్రికలో 4వ అధ్యాయంలో అబ్రహామును గురించి దేవుడు చెప్తూ ఇలాగంటాడు. అబ్రహాము సందేహింపక వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు అని విశ్వాసము వలన బలము పొందెను అని ఉంది. తెలుసా మీకు? చెప్పండి, తెలుసా? ప్రభు మరి ఈ రోజున నేను కూడా ఎటువంటి సందేహం లేకుండా వాగ్దానం చేసిన నీవు నమ్మదగిన వాడవు అని విశ్వాసముతో బలము పొందాలి. పొందానా? బలం వచ్చిందా? నాకు వచ్చింది. పోగొట్టుకున్నానా, ఉంచుకున్నానా? ఎందుకు అంటే ప్రభు చెప్తాడు, బలవంతులు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అని. ఏ బలం? శారీరక బలమా, ఆత్మ సంబంధమైన బలమా? దయచేసి చూసుకున్నాం. అబ్రహాం అదే ఆత్మ సంబంధమైన బలాన్ని పొందాడు. తాను విశ్వసించిన దేవుడు ఏమైనా చేస్తాడు అని నమ్మాడు. అపవాదికి చోటివ్వాల. ఎటువంటి సందేహం, అనుమానం తనకి రాకుండా ప్రార్థించటం నేర్చుకున్నాడు. మరి మన సంగతి? ప్రతిరోజు ఏదో ఒక అనుమానమే, ఏదో ఒక సందేహమే వాడు పుట్టిస్తూ ఉంటాడు. కాబట్టి ఏం చేయాలి? సందేహము, అనుమానము అనేది మనలో లేకుండా ప్రార్థన చేయాలి. యూదా పత్రికలో ఒకటే ఒక అధ్యాయం ఉంటుంది. అక్కడ చెప్తాడు, సందేహపడి వారి మీద కనికరము చూపండి. ముందు మనం సందేహం లేకుండా ఉండాలి. తర్వాత సందేహపడుతున్న వారి కనికరం చూపాలి. ఇంకా చెప్తాడు, అటువంటి వారి విషయంలో
మీరు జాగ్రత్తగా ఉండి అగ్నిలో నుంచి తప్పించినట్లుగా వాళ్ళని తప్పించండి అంటాడండి. కాబట్టి ప్రభు ఈ రోజున ఈ మాటలు నా హృదయంలో భద్రం చేసుకొని సందేహములో ఉన్న వారిని అగ్నిలో నుంచి తప్పించినట్లుగా నేను తప్పించాలి, నాకు శక్తి దయచేయి అని ప్రార్థించడం నేర్చుకోవాలి. చాలా మందికి రకరకాల సందేహాలు, అనుమానాలు వస్తూ ఉంటాయి. అయితే మనం ఏం చేయాలి? చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఒక పిల్లవాని తండ్రి ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆ పిల్లాడికి దయ్యం పట్టుద్దంట, తరచుగా నిప్పుల్లో నీళ్లలో పడేస్తుంటాడంట, ఎన్నో ప్రయత్నాలు చేశాడంట, చివరికి యేసు ప్రభు శిష్యుల దగ్గర కూడా తెచ్చాడంట. ఇప్పుడు ప్రభుతో అంటున్నాడు, నీ వలన అయితే నా మీద కనికరపడి నా కుమారుడు ఉన్న అపవిత్రాత్మని వెళ్ళగొట్టు అని. అప్పుడు ప్రభు అంటున్నాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని. ప్రభు స్తోత్రం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్నాడు. తర్వాత ఆ పిల్లవాని తండ్రి ఏమన్నాడు తెలుసా మీకు? అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నాకు అపనమ్మకం కలగకుండా సహాయం చేయయ్యా అన్నాడు. మనం కూడా అది నేర్చుకోవాలి. నాకు అపనమ్మకం కలగకుండా, సందేహం లేకుండా, అనుమానం లేకుండా ఉండటానికి సహాయం చేయయ్యా అని అడిగాడు. ఆ విషయం మనకు తెలుసా? తెలిసే జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉంటే ప్రార్థిస్తున్నామా? జాగ్రత్త పడాలి. చిన్న అనుమానం పెడతాడంతే, ఆ అనుమానమే పెనుభూతమైద్దండి. మగవాళ్ళలోనే కావచ్చు, ఆడవాళ్ళలోనే కావచ్చు. చిన్న అనుమానం పెడతాడు, తర్వాత అదే పెనుభూతం అవుతుంది. ఈ అనుమానం ఎదుటి వాళ్ళలో కూడా అనుమానాన్ని పుట్టిస్తుంది, వాళ్ళకు కూడా పెనుభూతాన్ని. ఏం చేద్దాం మరి? ఏం చేద్దాం? ప్రభు, ముందు నాలో అనుమానం ఉండకూడదు, దాన్ని కాల్చేయి అని ప్రార్థిస్తే మనలో ఉన్న అనుమానాన్ని కాల్చేస్తాడు దేవుడు. ఎదుటి వాళ్ళలో కూడా అనుమానం రాకుండా చేస్తాడు దేవుడు. అది అన్నాడు, దేవునికి సమస్తము సాధ్యమే. అది చెప్తా, అపవాది చోటివద్దు అంటే ఎటువంటి అనుమానాన్ని మీలోనికి రానియద్దు అని దాని అర్థం. ఎటువంటి అనుమానాన్ని మనకి రాకుండా ప్రార్థించడమే దేవుని ఉద్దేశం. తర్వాత దురాశను పుట్టిస్తాడు. దురాశని పుట్టిస్తాడు. ప్రార్థిస్తుంటే దేవుడు ఆ దురాశని కాల్చివేస్తాడు. ఆయన కోరుకున్నట్లుగా ఆశని మనలో పుట్టిస్తాడు. ప్రభు, ఈరోజు నాలో దురాశ పోయిందా? యోహాను సువార్త 8వ అధ్యాయంలో
44వ వచనంలో యేసు ప్రభు అంటాడు అక్కడ వాళ్ళతో, మేము అబ్రహాము సంతానం, మేము ఎవరికి దాసులం కాదు అని ప్రభుతో ఏదేదో మాట్లాడుతుంటారండి. అప్పుడు ప్రభు అంటాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చుకోరుచున్నారు అంటాడండి. అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చుకోరుచున్నారు అని అంటాడు వాళ్ళని. అది చదివినప్పుడు నేను ప్రభువుని అడుగుతా, ప్రభువా నేనేమన్నా అపవాది చోటిచ్చి దురాశ లోపల పెట్టుకున్నానా? దురాశ నెరవేర్చడానికి ప్రార్థిస్తున్నానా? లేకపోతే నువ్వు చెప్పినట్లుగా దురాశని కాల్చివేయి ప్రభువా అని ప్రార్థిస్తున్నాను. ప్రభు వాళ్ళని అంటాడండి, మీ తండ్రి దురాశలను నెరవేర్చుకోరుచున్నారు అని. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఇంకొక మాట రాస్తాడు, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దురాశని గర్భం ధరించకూడదు, కాలిపోవాలి. ప్రభు మరి ఈ రోజున చిన్న అనుమానం, దురాశ నాలో పుట్టించి వాడు నా చేత పాపం చేపిస్తున్నాడు. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే. ఏ ఆజ్ఞ? ఆలోచన చేయాలి. ప్రభు ఇంకా అక్కడే చెప్తారు, మీ తండ్రి దురాశలను నెరవేర్చుకోరుచున్నారు అని చెప్పి అంటాడు. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, వాని యందు సత్యమే లేదు. ఏ పాపం చేపిస్తున్నాడు? అబద్ధం ఆడిస్తున్నాడు. కాబట్టి ఏం చేయాలి? నేను ఒకప్పుడు ప్రభువుని అంగీకరించక ముందు ఎన్ని అబద్ధాలో మా ఆవిడ అంటూ ఉండేది, ఇన్ని అబద్ధాలు చెబుతున్నారు అని. ప్రభువుని అంగీకరించిన తర్వాత వచ్చిన మార్పు చూసి తను ప్రభువుని అంగీకరించిందండి. దేవుని స్తోత్రం. ప్రభు ఈ రోజున నేను ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా, ఇంకా అబద్ధాలేనా? రోజుకు ఒక అబద్ధమే అనుకుందాం, నెలకెన్ని అవుతాయి? పోనీ వారానికి ఒక అబద్ధం అనుకుందాం, నెలకు ఎన్ని అవుతాయి? సంవత్సరానికి ఎన్ని అవుతాయి? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మనకి? హెచ్చు వేసుకుంటే ఆడదాం అబద్ధాలు. ఇంకా ప్రభు ఎలా ఉన్నా నేను? అదే చెప్పాడు ప్రకటన 21వ అధ్యాయం 8వ వచనంలో. మొట్టమొదట పిరికివారు, చివరన అబద్ధికులు, అందరూ మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. మనకు అసలు పిరిగితనం లేదు, లేదా? దేవుడు మాత్రం నుంచి తీసేశాడండి నాకు. ఎవరైనా సరే దేవుని మాటలు చెప్పటానికి భయపడను.
వాళ్ళు ఎంత ఆఫీసర్ అయినా సరే దేవుని మాటలు చెప్పడానికి నేను భయపడ్ను. ఎందుకంటే దేవుడు నాకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహమైన ఆత్మను ఇచ్చాడు, కానీ పిరికితనమైన ఆత్మను ఇవ్వలేదు. మరి మీకు పిరికితనం లేదు లేదా? ధైర్యం ఉందా? రైట్. క్రియలు ఉన్నాయా? పిరికితనం లేదు, ధైర్యం ఉంది కాదని. క్రియలు ఉన్నాయా? వామ్మో, సార్ గారి ముందు ఈ మాట మాట్లాడితే లేదు కదా. ప్రియులారా గమనించండి, ప్రభువుని అంగీకరించిన మనం ఎలా ఉండాలో తెలుసుకోవాలి, జాగ్రత్త పడాలి, ప్రార్థన చేయాలి. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు కనుక అపవాదికి చోటు ఇవ్వవద్దు. ఎందుకంటే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ఎన్ని వాగ్దానాలు? ఎన్నో ఉన్నాయి. వాగ్దానములు ఎన్ని అయినను అవి అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి? నేను వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడెదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా. దయచేసి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయండి, అవన్నీ అవునన్నట్టుగానే మనల్ని నమ్మమంటున్నాడు. మనం నమ్ముతాం పైకి, లోపల మాత్రం ఎక్కడ ఉంది ఇంత కదండి. ఆవగింజంత ఉంది. ఏంటది? ఆవగింజంత ఉంది. ఏంటి? అనుమానం. ఉండాల్సిందేంటి? విశ్వాసం. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని దేవుడు అంటాడు. సైతాన్ అంటాడు ఆవగింజంత అనుమానం ఉంటే చాలు అంటాడు. ఏం చేస్తున్నాం మనం? ప్రభు ఈ దినాన మేము అపవాదికి చోటు ఇవ్వకూడదు. జాగ్రత్త పడాలి. వాడికి చోటిస్తే ఇక చచ్చేంత వరకు వదిలిపెట్టాడండి. వాడు చచ్చేంత వరకు వదిలిపెట్టడం. అందుకోసమే పౌలు గారు చెప్తున్నారు ఇక్కడ, అపవాదికి చోటు ఇవ్వకండి. ప్రభు ఈరోజు నేను ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా అనేదే ప్రార్థన. నాకు చూపించు, నేర్పించు, నడిపించు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. మీరు ప్రభువుని అంగీకరించలేదు అని నేను అనను, బాప్తిస్మం పొందలేదు అని కూడా నేను అనను, పరిశుద్ధాత్మని పొందలేదు అని కూడా నేను అనను.
అయితే పరిశుద్ధాత్మ ఏం చేస్తాడో, అపవిత్రాత్మ ఏం చేస్తాడో తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడో, అపవిత్రాత్మ ఏం చేస్తాడో తెలుసుకోవాలి. అదే బైబిల్, అదే ధ్యానం, అదే ప్రార్థన. కాబట్టి ప్రభువా నాకు నేర్పించు, సహాయం చేయి. అపవాదికి చోటు ఇవ్వకూడదు. తర్వాత దేవుని పరిశుద్ధాత్మని కూడా మనం దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మని దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మకు దుఃఖం ఎప్పుడు కలుగుద్ది చెప్పండి? సంతోషం ఎప్పుడు కలుగుద్ది? యోహాను 3వ పత్రికలో అంటాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటి కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు అని. ఇప్పుడు పరిశుద్ధాత్మ సంతోషం ఎప్పుడు కలుగుద్ది? పరిశుద్ధాత్మ దుఃఖం ఎప్పుడు కలుగుద్ది? అనుసరిస్తున్నానే? ఈ ఒక్కసారేలే, ఈ చిన్నదేలే, పర్వాలేదులే, క్వశ్చనే లేదండి. ఇంకా పేతురు గారి ద్వారా చెప్తాడు, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవిస్తూ ఉండాలని. ప్రతి క్షణం నేను పాపముల విషయం చనిపోవాలంతే, నీతి నిమిత్తం జీవించాలి. అదే నా ప్రార్థన. అది నేనొక్కడే కాదు, ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా. పౌలు గారు కొరింథీ 1వ పత్రికలో చెప్తాడు, నేను దినదినమూ చనిపోవచ్చున్నాను అని. పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పాడు, నేను క్షణక్షణమూ చనిపోవచ్చున్నాను అని. దినానికి క్షణానికి తేడా ఏంటి? ప్రతి క్షణం నేను పాపవలసమై చనిపోవాలి, ప్రతి క్షణం నీతి విషయమై జీవించాలి. అది ప్రార్థన. అడగండి మీకు ఇవ్వబడును. నేను అడిగి అది ఇస్తాడు ఇవిడా? మీరు అడిగితే మీరు అట్లా అడుగుతారా? నేను ప్రతి క్షణం పాపం విషయం చనిపోవాలి, ప్రతి క్షణం నీతి విషయం జీవించాలి అని ప్రార్థించడం తెలుసా? ఎస్ ఆర్ నో? తెలుసా? అదే దేవుడు నాకు నేర్పుతుంటాడు, మీకు చెప్తూ ఉంటా. చెప్పి నేను కూడా అతిక్రమించకూడదు. చిన్నదేలే, ఒక్కటేలే అని అనుకోకూడదు. ఒప్పుకోవాలి, క్షమాపణ పొందాలి. ఇంకా అనేకులు అలాగ ఒప్పుకోవాలి, క్షమాపణ పొందాలి, మరలా పాపం చేయకూడదు, శక్తి పొందాలి. అదే ప్రార్థన. నేర్చుకోవాలి, గ్రహించాలి, అనుసరించాలి. కాబట్టి ప్రభు ఈరోజు నేను ఎలా ఉన్నా? అపవాదికి చోటిస్తే మాత్రం వచ్చేది మరణమే కానీ జీవం కాదండి. అదే ప్రభు చెప్తాడు, ఒక అపవిత్ర ఆత్మ ఒక వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయిందంట. ఎట్లా అంటే యేసు ప్రభు గురించి విని పశ్చాత్తాపడి ఒప్పుకొని ప్రార్థన చేశాడు. అపవిత్రాత్మ వెళ్ళిపోయాడు. తర్వాత అపవిత్రాత్మ
నీరు లేని చోట్ల వెతుకుతా ఉన్నాడట. అట్లా వెతుకుతూ వెతుకుతూ నేను విడిచి వచ్చిన నా ఇంటికి అని ఉందండి. ఇప్పుడు మనం ఎవరిల్లు? అపవిత్ర ఆత్మ ఇల్లా, పరిశుద్ధాత్మ ఇల్లా? కాదనట్లా. ఉన్నాడా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? అయితే ప్రభు చెప్తాడు, ఆ ఇల్లు ఊడ్చి అమర్చబడి ఉందట, కానీ ఇంట్లో ఎవరు లేరంట. అపవిత్రాత్మ వెళ్ళిపోయాడు, పరిశుద్ధాత్మ లేడు. పరిశుద్ధాత్మ లేడు. కారణం ఏంటి? తెలియలా. నాలో నివాసం చేయి పరిశుద్ధాత్ముడా, నీ చిత్తములో నేడే నడిపించుమయా. నాలో నివాసం చేయి పరిశుద్ధాత్ముడా, నీ చిత్తములో నేడే నడిపించుమయా. ఆత్మదేవా ఆత్మదేవా పరిశుద్ధ ఆత్మదేవా, ఆత్మదేవా ఆత్మదేవా పరిశుద్ధ ఆత్మదేవా అని అడగాలి ప్రభుని. నన్ను విడిచిపెట్టి అడద్దయ్యా, ఎప్పుడు నాలో ఉండయ్యా, నన్ను సంచరించయ్యా, తల నుంచి పాద వరకు అని ప్రార్థన చేయటం. ప్రభు ఈరోజు నేను ఎలా ఉన్నా? ఇప్పుడు అపవిత్రాత్మ వెళ్ళిపోయి అంతా చూశాడంట, మళ్ళా ఇంటికి వచ్చాడంట, ఆ ఇల్లు ఓడ్చి అమర్చి ఉంది, కానీ లోపల పరిశుద్ధాత్ముడు లేడంట. వెళ్ళిందంట. మళ్ళా అపవిత్రాత్మ వెళ్ళి దానికంటే చెడ్డమైన మరి 7 అపవిత్ర ఆత్మల్ని కలుపుకొని వచ్చి అక్కడే ఉన్నాయంట. అందుకోసం ఆ వ్యక్తి యొక్క మొదటి స్థితి అంట కడపటి స్థితి కంటే భయంకరమంటండి. జాగ్రత్త. అపవాది ఎంత తెలివిగా చూస్తుంటాడో తెలుసా? నీరు లేని చోట వెతుకుతూ ఉంటాడంట. నీళ్ళు ఉన్నాయా? ఏ నీళ్ళు? మినరల్ వాటర్. మినరల్ వాటరా? ఏ నీళ్ళు చెప్పండి? ప్రభు అన్నాడు, నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు పాపం చేయడు, నిత్య జీవమునకై ఊరిడి బుగ్గగా అవి ఉంటాయి అన్నాడు. మరి ఆ నీళ్ళు ఉన్నాయి మనలో? ఒకసారి ఒకళ్ళు నన్ను మాట్లాడుతూ నీళ్ళు ఎక్కువ తాగాలండి అన్నారు. నన్ను నీళ్ళు ఎక్కువ తాగాలండి అన్నారు. మీరైతే ఏం చేస్తారు? ఏం చేస్తారు మీరైతే? అట్లాగే అంటారా? అయితే నేనన్నా, ఏ నీళ్ళు త్రాగాలి ఎక్కువ అని బెత్తరపోయారండి. అంటే నేనంటాం కాదు, ఆత్మదేవుడు నాకు ఇచ్చిన సహాయం. ఏ నీళ్ళు త్రాగాలి? ఈ మినరల్ వాటరా, లేకపోతే ఆ వాటరా, ఈ వాటరా? ఏ వాటరు? నీళ్ళు ఉన్నాయా? నిత్య జీవమునకై ఊరిడి బుగ్గ ఉందా? ఏమో. ఇంక బిత్తరపోయారండి. ఎదురాడుటకు కాదనుటకు వీలు కాని వాక్కును నీ నోట్లో ఉంచుతా అన్నాడండి. ఉందా నోట్లో? ఏయో మాట్లాడుతున్నావు. ఇంక ఎట్లా ఉంటుంది? మన నోరు మన ఇష్టం. కాబట్టి జాగ్రత్త పడాలి. నీరు లేని చోట్ల వెతుకుతుందంట. దేవుని వాక్యం ఉంటే ఏం జరుగుద్ది? రమ్మని మన లోపలికి
వాకిట్లోనే ఉంది అగ్ని, వస్తుందా? మన దేవుడు దహించు అగ్ని, రమ్మనండి. వాడు మాడి మసైపోవాల్సిందే కానీ మనం కాదు. ప్రభా నాకు సహాయం చేయి, నేను ఎప్పుడు నిన్ను కలిగి ఉండాలి అంటున్నాడు. దుఃఖపరచకండి, సత్యమును అనుసరించి నడవండి, అప్పుడు ఆయన సంతోషం. దుఃఖం ఎప్పుడు కలుగుద్దంటే ఎల్లవేళలా మనం సత్యాన్ని అనుసరించకపోతే, ఎల్లవేళలా మనం సత్యాన్ని అనుసరించకపోతే దుఃఖం కలుగుద్ది. కాబట్టి జాగ్రత్త పడాలి, ప్రార్థన చేయాలి, నేర్చుకోవాలి, అనుసరించాలి, అంతవరకు కాపాడుకోవాలి. అనుమానం, దురాశ, పాపం, అపవాది వలన వచ్చే నష్టాలు, దేవుని పరిశుద్ధాత్మ వలన వచ్చే లాభం, నమ్మకం, తర్వాత దురాశను విడిచిపెట్టడం, తర్వాత ఆజ్ఞని అనుసరించటం. 3. ప్రభు ఈరోజు నేను ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా? అనుమానం రాకూడదు, దురాశ మనలో ఉండకూడదు, ఏ పాపము మనలను ఏలకూడదు. అదే మనం చదువుకున్న వాక్యంలో కొన్ని విషయాలు చెప్పాడు. ఏమిటి అంటే, దొంగిలేవాడు దొంగతనం చేయటం మానివేయాలి అన్నాడండి. దొంగిలేవాడు దొంగతనం చేయటం మానివేయాలి. ఇంకా చెప్పాడు, 2 చేతులతో కష్టపడి మంచి పని చేయించు ఇతరులకు కూడా సహాయం చేసేవాడిగా ఉండాలి. ఈరోజు నేను ఎలా ఉన్నా, మలాకి గ్రంథంలో 3వ అధ్యాయంలో అంటాడు, వీళ్ళందరూ నా యొక్క దొంగిలుతూనే ఉన్నారు అని. అందరూ అది చదివినప్పుడు నాకు భయం వేసింది. అంటే నేను కూడా ఇంకా దొంగనే అని ఒప్పుకొని అక్కడ ఏం చేయమన్నాడో అది తెలుసుకున్నానండి. ఏం చేయమన్నాడు తెలుసా? దశమ భాగమును మందిరపు నిధులోనికి, మ్రొక్కుబళ్ళని, ఇంకా ప్రతిష్ఠిత అర్పణలను మందిరములో నిధిలోనికి తీసుకురండి అని చెప్పాడు. అది చెయ్యాలి. రకరకాల బోధకులు ఉన్నారు, చెప్పేవాళ్ళు ఉన్నారు, అకౌంట్ నంబర్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఆన్లైన్లో వేసేయండి అనేవాళ్ళు కూడా ఉన్నారండి. మనం ఏ లైన్లో వేద్దాం? ఆన్లైన్లో వేద్దాం, ఇన్లైన్లో వేద్దామా? నేను మాత్రం అలా చెప్పనండి. నాకెందుకు, మా డాడీ నాకు ఎప్పుడు ఆన్లైన్ వేస్తానే ఉంటాడు నా ప్రతి అవసరతకి. ఇక నేను మా డాడీ ఎప్పుడు నాకు ఆన్లైన్ వేసేస్తూ ఉంటాడు. కాబట్టి వాళ్ళకి నా అకౌంట్ నెంబర్ ఇవ్వాల్సిన పని లేదు. కాబట్టి ప్రభు ఈరోజు నేను ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా? అబ్బో, ఈ 38 సంవత్సరాల్లో ఎటువంటి బోధకులు చూశానో, పర్వాలేదు అని దేవుని వద్ద నుంచి దూరంగా తీసుకెళ్ళే వాళ్ళే కానీ దేవునిలోకి తెచ్చేవాళ్ళు కనబడట్లేదండి.
ప్రభు ఈరోజు నేను ఎలా ఉన్నా నాకు చూపించు చెప్తాడు. నాలో పులిపిండి కొంచెం కూడా ఉండకూడదు, పులిపిండి కొంచెం కూడా ఉండకూడదు. నాలో ఎటువంటి దురభిమాన పాపం ఉండకూడదు, నాలో ఎటువంటి రహస్య పాపం ఉండకూడదు. ప్రార్థన అది. సహాయం చేస్తాడా చేయడా? ప్రభు ఎలా ఉన్నాను నేను అన్నాడు. దొంగిలించడం మాని 2 చేతులతో కష్టపడి, అది కూడా మంచి పని చేసేది కూడా ఉందండి. మంచి పనేదో చెడ్డ పనేదో చాలామంది తెలియట్లా. నేను బతకాలి కదా, నా పిల్లల్ని పోషించాలి కదా అని ఏదేదో పనులు చేస్తున్నారు. మంచి పని చేయాలి. అదే చెప్పాడు. గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అని కూడా చెప్పాడు. మంచి ఫలాలు ఉన్నాయా? ఆ మంచి ఫలాలు ఏంటి అంటే ఆత్మఫలం, వెలుగు ఫలం, నీతి ఫలం. బైబిల్లో ఉన్నాయండి అవన్నీ. చదవటం, నేర్చుకోవటం, అలవాటు చేసుకుంటూ నేర్పుతాడు. ఇంకోటి ఉంది జిహ్వ ఫలం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో కనబడుతుంది అది. ప్రభు ఈరోజు ఎలా ఉన్నా నేను. తర్వాత అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడాలి. అపవాది చోటివ్వకుండా, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఉండాలి అంటే అది. రెండవదిగా చెప్తున్నాడు, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకాలి. అది కూడా అవసరాన్ని బట్టి, అనవసరంగా మాట్లాడకూడదు. వినువారికి మేలు కలుగునట్లు, వినేవారికి మేలు కలుగునట్లు అనుకూల వచనమే. ఎవరికి అనుకూలం? తిమోతి 1వ పత్రిక 2వ అధ్యాయంలో చెప్తాడు, ఇది మంచిదియు మన రక్షకుడుకు దేవునికి అనుకూలమైనది. కనబడిందమ్మా? తిమోతి 1వ పత్రిక 2వ అధ్యాయంలో 3వ వచనమా? ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది. ఇప్పుడు చెప్పండి, ఎవరికి అనుకూలం? మనం ఎప్పుడు వాడికి వీళ్ళకేనాయా? దేవునికి అనుకూలం అని తెలుసా? అది మనకి ఏమో. మీరేది ఎట్లా చెబుతారు? మా సార్లకు అనుకూలం, మాకు అనుకూలం కదా. ప్రభువుని అంగీకరించిన తర్వాత 16 సంవత్సరాలు చేశానండి ఇన్స్పెక్టర్గా, జేటీఓగా. ప్రభువుకి అనుకూలంగానే ఇష్టపడ్డాను కానీ అధికారులకు అనుకూలంగా కాదు. వాళ్ళు ఎట్లాంటి వాడన్నా నాకు అనవసరం. ఎందుకంటే నా దేవుడు ఈ అధికారుల కంటే సర్వాధికారము కలిగిన దేవుడు. తెలుసా? తెలిసి ఎలా ఉంటున్నా? ఏం చేయమంటారండి? అర్థమా? పాపం చేయకూడదు, పొరపాటును కూడా. అది దానియేలు విషయంలో, దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో దానియేలు గురించి రాస్తాడు. ఏమని?
ఇతని దేవుని విషయంలో తప్ప ఇక ఎక్కడా కాదు అని ఎటువంటి సాక్ష్యం పొందాడు? మరి మనం కూడా అట్లాంటి సాక్ష్యం చేయడా దేవుడు? ఆశ కలిగి ప్రార్థన చేస్తే చూసుకుంటాడు ఆయన. ఏం చేయాలో అని తెలుసు, ఎలా చేయాలో అని తెలుసు. మనం అంతా అతి తెలివితేటలతో, సొంత తెలివితేటలతో, ఆ తెలివి ఈ తెలివితో నష్టపోతున్నాం. వినువారికి మేలు కలుగునట్లుగా అవసరమును బట్టి అనుకూలమైన వచనమే దేవునికి కూడా. ప్రభు, నేను ఎలా మాట్లాడాలి, ఏం చెప్పాలి? నా నోట నీ మాట, నా నోట నీ మాట ఉంచనా? మరి మనం అలాగ అడుగుతున్నామా? నెబుకద్నెజరు కంటే ఇప్పుడున్నోళ్ళు, నెబుకద్నెజరు కంటే ఈ ముగ్గురిని కాళ్ళు చేతులు కట్టేసి అగ్నిలో పడేయించాడండి నెబుకద్నెజరు. తెలుసా? మరి దేవుడు ఏం చేశాడు? మనకు అన్నీ తెలిసిన ఏది చూసుకో కదా, ఏది ఆలోచన చెయ్యం. మన మైండ్ అప్పుడే మొద్దుబారిపోయింది. మన మైండ్ అప్పుడే మొద్దుబారిపోయింది. చురుగ్గా ఉందా మైండ్? చురుగ్గా ఉందా? కాబట్టి జాగ్రత్త అండి. వీటన్నిటికీ సమాధానం ఒక్కటే, ప్రార్థన. ప్రభు ఈరోజు నాకు నేర్పించు. ఒకటి, దొంగిలించకూడదు. రెండు, అనుకూల వచనమే పలకాలి అవసరాన్ని బట్టి. మూడు, సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును, అది దేవునికి అనుకూలంగా మాట్లాడుతుండాలి. ఎటువంటి దుష్టత్వములు లేకుండా చూసుకోవాలి. దానిలో కొన్ని విషయాలు ఇచ్చాడు. వాటిల్లో ఇన్ని కలిపి దుష్టత్వం అన్నాడు. ప్రభు ఈ రోజున మేము దుష్టునికి అవకాశం ఇవ్వకూడదు. దుష్టునికి అవకాశం ఇవ్వకూడదు. తర్వాత చెప్పాడు, ఒకని ఎడల ఒకడు దయ కలిగి. ఉందా దయ? దయ ఉందా? దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తు మనల్ని క్షమించిన ప్రకారం ఇతరులు కూడా క్షమించాలటండి. వీటిల్లో మనకి కష్టమైన ఏమైనా ఉన్నాయా? అన్నీ తేలికే, కానీ మనం అనుసరించాం కదా. జాగ్రత్త పడదాం. ప్రభు, మేము నువ్వు కోరుకున్నట్లుగా ఇలా జీవించాలి. మాకు శక్తి దయచేయి, మాకు బలం దయచేయి. నీ రాజ్యానికి నేను, మా కుటుంబం, బంధువులు, స్నేహితుల కుటుంబాలు, ఇరుగు పొరుగు కుటుంబాలు కూడా పరలోకం చేరాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా తండ్రి,
మరొకసారి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయినా నీ రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి మమ్మల్ని కొని నీ బిడ్డలుగా చేసుకుని నీ పరిశుద్ధాత్మను మాకిచ్చి నీ జీవవాక్యాన్ని మాకిచ్చి మేము బ్రతుకుతూ ఇంకా నీకును బ్రతికించాలని మేము నెమ్మది పొందుకుని మా ద్వారా ఇంకా నీకును నెమ్మది పొందాలని మీరు ఆశపడుతూ మా ఆశను పొడిగిస్తున్నారు. కాబట్టి మేము అపవాదికి చోటివ్వకుండా ఉండాలి, దేవుని పరిశుద్ధాత్మని దుఃఖపరచకుండా ఉండాలి, ఎటువంటి దుష్టత్వానికి తావు ఇవ్వకుండా ఉండాలి. నువ్వు మమ్మల్ని క్షమించినట్లుగా మేము కూడా ఒకరినొకరు ప్రతి క్షణం క్షమించుకుంటూ ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటూ ఒకరినొకరు పురికొల్పుకుంటూ నాయన ఇతరుల అవసరతలు తీర్చేటట్లుగా రెండు చేతులతో కష్టపడి మంచి పని చేస్తూ రహస్యంగా వింటున్న నీకు అనుకూలంగా ఉండేటట్లుగా మేము మాట్లాడటానికి, అలాగే ఎటువంటి దుష్టత్వానికి తావివ్వకుండా నీ ఆత్మను మాకు ఇచ్చారు కనుక మేము ఆత్మ సహాయం చేత క్షమిస్తూ ప్రేమిస్తూ సహిస్తూ జయ జీవితం కలిగి ఉండటానికి శక్తి దయచేయమని ఇక్కడున్న నీ బిడ్డలందరి కొరకు, శబ్దం ద్వారా విన్న ప్రతి ఒక్కరి కొరకు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.